హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఉలవలు కారప్పొడి చేసి చూపిస్తున్నానండి. చూడండి, వాటికి ఏమేమి కావాలంటే ఉలవలు నేను తీసుకున్నవి అయితే అవిసె గింజలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కలిసి వేయించానండి. వెల్లుల్లిపాయలు, చింతపండు, కరివేపాకు, ఇదిగో ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కావాలి పొడి చేయాలంటే. చూడండి, ఎండుమిరపకాయలు, ధనియాలు వేయించి పెట్టుకున్నాను. కరివేపాకు వేయించి పెట్టాను. చింతపండు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, అవిసె గింజలు, ఉలవలు, మినప్పప్పు, జీలకర్ర ఇవి కూడా అన్నీ వేసి వేయించాను. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెడతాను. మిక్సీ పెట్టిన తర్వాత చూపిస్తాను నేను మళ్ళీ. ఓకేనా అండి, బాయ్. చూడండి, ఇవన్నీ పొడి చేసుకున్నా నేను. ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ పొడి చేసి కలిపేసుకోవాలి. చూడండి, పొడి రెడీ అయిపోయింది అన్నీ కలుపుకుంటే. ఇవన్నీ ఇట్లా కలిపేసుకోవాలి.